హాయ్ అండి. బెండకాయ ఫ్రై అండి. ఎక్కువగా ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై చేయకుండా, సింపుల్‌గా, ఈజీ ప్రాసెస్‌లో జిగట లేకుండా ఎలా చేయాలో చూడండి. ముందుగా కడాయి పెట్టి, కొద్దిగా ఆయిల్ పోసి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలండి. చాలామందైతే బెండకాయ తినాలన్నా, పిల్లలు తినాలన్నా భయపడతారు కదా! జిడ్డు జిడ్డుగా ఉంటుంది. జిగురు జిగురు ఉంటుంది గదా! అని చెప్పేసి అలా లేకుండా ఎలా చేయాలో చూడండి. బెండకాయలు ఇలా ఈ సైజులో తరిగి పెట్టుకొని మెయిన్ బెండకాయలు ఆయిల్‌లో వేసినప్పటి నుంచి కింద మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. లో ఫ్లేమ్ కానీ, మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు. మంట మాత్రం పెద్దగానే ఉండాలి. పెద్దగా పెట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడు స్టార్టింగ్‌లో జిగురొస్తుంది. గమ్‌లాగా సాగుతుంది కదా! కొంచెం సేపు అలాగే కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా కలపకండి. కాయలకు సరిగ్గా టచ్ అయ్యి కానట్టు కలుపుతూ ఉండాలండి. కాయలకి ఎక్కువగా మనం కలిపే గరిటెతో టచ్ అయితే మొత్తం పచ్చడి అవుతుందండి. మూత మాత్రం అస్సలు పెట్టకూడదు. టమాటా వేస్తే కూడా అస్సలు జిడ్డుగా కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాను పాటించొచ్చు. ఇలా బెండకాయలన్నీ సైడ్‌కనేసి మధ్యలో టమాటా వేసి, సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే హై ఫ్లేమ్‌లో ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేస్తుంది టమాటా. అక్కడ 2 మినిట్స్ తర్వాత అలాగే సైడ్‌కున్న బెండకాయలంతా ఇలా టమాటా పైన కప్పేయాలండి. కప్పేసి ఇంకొక 2 మినిట్స్